There is only two ways. One is heaven and another is hell. మరి యేసుక్రీస్తు జీసస్ క్రైస్ట్ కేమ్ us to save us, to take us to heaven, because Jesus Christ is the only savior in the world. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా ఈ లోకాన్ని పంపించాడు. ఆయన నీ కొరకు నా కొరకు, he came to die on the cross for you. నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో మరణించాడు. ఈ మరణించి 3 రోజులు సమాధి చేయబడి 3వ దినం మరణాన్ని జయించాడు. He won death. He overcame death by his mighty power, because he is God, that he has proven that he is God. మరణాన్ని జయించి he broke the death's thorn. మరణం యొక్క ములును విరిచివేసినాడు. He broke the thorn of death. మరణమును విరిచివేసి he gave eternal life, నిత్య జీవాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీకు అనుగ్రహించాడు. That is Christmas. Christmas is to God, Jesus Christ to came to this world to save us. కాబట్టి మానవుని రక్షించడానికి he came to save you and me. కాబట్టి one day I was trying to end my life. నా జీవితాన్ని అంతం చేసుకుందాను అనుకున్నాను ఇదే బీచ్లో. But God spoke to me. God spoke to this word of God by this taking this gospel track. My life completely changed. I believed in Lord Jesus Christ and I invited Lord Jesus Christ into my heart. నా హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించున్నాను. నా జీవితం మార్చబడింది. శాంతి, సమాధానం, పెద్ద భారము తొలగిపోయింది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏముంది? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. ప్రియమైన సోదరులారా, come all you laden burdened with sin, come, I will give you rest అని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు. Jesus Christ gave love, peace, joy and salvation to humanity. But one day God is coming back again. He is coming back as a king. He is coming back as a righteous judge. నీతి న్యాయాధిపతిగా, రాజుగా ఒక దినం రాకపోతున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇదే అనుకూల సమయం, రక్షణ దినం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ నిత్య నరకాగ్ని నుంచి, నిత్య మరణాన్ని నుంచి నేను తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. లార్డ్